నాయన్ని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉండదు బావా. అమ్మని చూస్తే కోప్పడతాడు అనుకున్నా, కానీ నాయన కూల్గా ఉండడు. కాఫీ తాగుతాడో తాగడో అనుకుంటా ఉంటే కాఫీ కూడా తాగిండాడు. కాఫీ బాగుందా లేదా అని అడిగినప్పుడు చిరాకు పడతాడు అనుకున్నా, కానీ బాగుండాదని సమాధానం కూడా ఇచ్చిండాడు. నాయనలో చాలా మార్పు కనిపిస్తా ఉండది. నాకు చాలా ఆనందంగా ఉండది. నాయనలో మార్పు కనిపిస్తా ఉండది. అమ్మని చూసి కోప్పట్టల్లా, విసుక్కోవడంలా. వదినతో ఉండడం ఇదే మొదటిసారి. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా లేరు. అన్నయ్య వదిలు ఇలాగే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అమ్మవారు ఉన్నారు కదండి, అంతా అమ్మవారే చూసుకుంటారు. రాజన్న, నీ ప్లాన్ సూపర్. మా అమ్మ చేతి కాఫీ తాగినారు, ఇప్పుడు అమ్మ చేతి వంట కూడా తింటారంటావా? రేయ్ దీపక్, వాళ్ళు అక్కడేదో చేస్తున్నారు, వెళ్ళి చూద్దాం రారా. మమ్మల్ని గుడికి తీసుకొచ్చి మీరందరూ ఇక్కడ కూర్చుని ఫోన్లో ఏం చూస్తున్నారు? ఫోన్ చూసుకోవడానికి అయితే ఇంత దూరం రావడం దేనికి? ఇంట్లోనే ఉండొచ్చు కదా. అసలు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు మీరు? ఆహా, సినిమా చూస్తా ఉండాము. సినిమానా? ఏం సినిమా? పవిత్ర బంధం అని పాత సినిమా. ఇటివ్వు, మేము చూస్తాం. సినిమా అయిపోయి ఉండదత్తా. ఏంటి చంద్ర ఇది? గుడికనొచ్చాక పూజ చేయించుకోవడం మానేసి నువ్వు కూడా వాళ్లతో కలిసి ఫోన్ చూడటమేంటి? అదేం లేదక్కా, ఆ సీన్లో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటేను చూస్తూ ఉండిపోయాను. ఇంతకీ మీరు దర్శనం చేసుకున్నారా? ఇంకా దర్శనం అయినట్టు లేదండి. పదండి, దర్శనానికి వెళదాం. పదండి పదండి. రే దీపక్, వీళ్ళు చేస్తున్న పనులకి చెప్తున్న మాటలకి అస్సలు సంబంధం లేదు. ఏం జరుగుతోందో తెలియడం లేదు కానీ వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. వీళ్ళని హ్యాపీగా ఉండనివ్వకూడదు. రా,